మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు దీపావళి అమావాస్య కనుక నీటిలో ఇది కలిపి ఇంటిని శుభ్రం చేయండి. లక్ష్మీదేవి నేరుగా మీ ఇంటికి వచ్చి కోట్ల వర్షం కురిపిస్తుంది. రేపు దీపావళి రోజు ఇంటిని ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా శుభ్రం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. రేపు దీపావళి కనుక వీటిని నీటిలో కలిపి ఇంటిని శుభ్రం చేస్తే మీ ఇంటిలో కనకవర్షం కురుస్తుంది. ఈ వస్తువులను నీటిలో వేసి ఇంటిని శుభ్రం చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టి మిమ్మల్ని అపర కుబేరులను చేస్తుంది. మరి దీపావళి రోజు నీటిలో ఏం వేసి ఇంటిని కడగాలి, అసలు ఇల్లంతా ఎలా శుభ్రం చేసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక వీడియోలోకి వస్తే, ఎక్కడైతే శుభ్రత ఉంటుందో అక్కడే దేవతలు కొలువై ఉంటారు. ఇది దేవతలు చెప్పిన మాట మాత్రమే కాదు, అక్షర సత్యం. మన హిందూ ధర్మంలో శుభ్రతకు, శుచికి ఇచ్చిన ప్రాధాన్యత మరే దానికి ఇవ్వలేదు. మనం ఎంత గొప్పగా పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు ఆచరించినా మన ఇల్లు, మన పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటే ఆ పూజలకు ఏమాత్రం ఫలితం దక్కదు. ముఖ్యంగా మనం కోరుకునే సిరి సంపదలకు ఆదిదేవత అయిన శ్రీ మహాలక్ష్మీదేవి శుభ్రతకు ప్రతీక. ఆమె అత్యంత పవిత్రమైన క్షీరసాగరంలో ఉద్భవించింది. అలాంటి తల్లి మురికిగా బూజుపట్టి దుమ్ము కొట్టుకుపోయి చిందరవందరగా ఉన్న ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండదు. చాలామంది మా ఇంట్లో డబ్బు నిలవటం లేదు, వచ్చిన సంపాదన అంతా నీళ్ళలా ఖర్చయిపోతుంది అని వాపోతూ ఉంటారు. దానికి ముఖ్య కారణం ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండకపోవటమే. అమ్మవారు చంచలమైన స్వభావం కలవారు. ఆమెను ప్రసన్నం చేసుకోవటం ఎంత కష్టమో ఆమెను మన ఇంట్లో శాశ్వతంగా నిలుపుకోవటం అంతకంటే ఎక్కువ కష్టం. ఆమెకు నివాసం ఉండడానికి ఇష్టమైన ప్రదేశం ఎలా ఉండాలో తెలుసా? శుభ్రంగా కడిగి ముగ్గులు పెట్టిన గడప, మామిడి తోరణాలు కట్టిన సింహద్వారం, సుగంధ పరిమళాలు వెదజల్లే ఇల్లు, ఎప్పుడూ దీపకాంతులతో వెలిగిపోయే పూజా మందిరం, ప్రశాంతంగా ప్రేమగా మాట్లాడుకునే కుటుంబ సభ్యులు. ఇలాంటి ఇంట్లో ఆ మహాతల్లి అడుగు పెడుతుంది. అడుగు పెట్టడమే కాదు, శాశ్వతంగా అక్కడే తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఎక్కడైతే లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుందో ఆ ఇంట్లో దరిద్రం అనే మాటకు తావుండదు. ధనానికి, ధాన్యానికి, వస్తువాహనాలకు, ఆయురారోగ్యాలకు ఏ లోటు ఉండదు. అందుకే రాబోయే దీపావళి అమావాస్య రోజున అమ్మవారిని ఆహ్వానించే ముందు మనం చేయాల్సిన మొట్టమొదటి అతి ముఖ్యమైన పని మన ఇంటిని శుభ్రపరచడం. కానీ అది కేవలం మామూలు శుభ్రత కాదు, ఒక దివ్యమైన శుద్ధి ప్రక్రియ. దీపావళి పండుగకు లక్ష్మీదేవికి విడదీయరాని సంబంధం ఉంది. దీపావళి అంటే దీపాల వరుస. ఇది అమావాస్య రోజున, అంటే చిమ్మ చీకటి ఆవరించి ఉన్న రోజున వస్తుంది. ఈ చీకటి మన జీవితంలోని దరిద్రానికి, కష్టాలకు, అజ్ఞానానికి ప్రతీక. ఈ చీకటిని ప్రారద్రోలడానికే మనం ఇంటి నిండా దీపాలు వెలిగించి ఆ వెలుగుల కాంతిలో ఆనందంగా సంబరాలు జరుపుకుంటాం. పురాణాల ప్రకారం దీపావళి అమావాస్య నాడు సాయం సంధ్య సమయంలో ఆ శ్రీ మహాలక్ష్మీదేవి సిరి సంపదల తల్లి భూలోక సంచారానికి వస్తుందని ప్రగాఢ విశ్వాసం. అలా సంచరిస్తూ ఏ ఇల్లైతే పరిశుభ్రంగా దీపకాంతులతో, ముగ్గులతో, తోరణాలతో అలంకరించి తనను భక్తితో ఆహ్వానిస్తూ ఉంటారో ఆ ఇంట్లోకి ఆమె నేరుగా ప్రవేశిస్తుంది. ఆమె ప్రవేశించిన ఆ గృహం ఆ క్షణం నుండే స్వర్ణ గృహంగా మారిపోతుంది. ఆ ఇంట్లో ఉన్న వారి కష్టాలన్నీ తొలగిపోతాయి. అందుకే ఈ రోజును లక్ష్మీ పూజ దినంగా జరుపుకుంటూ ఉంటారు. చాలామంది ధనత్రయోదశి నాడే అమ్మవారికి పూజలు మొదలుపెట్టి దీపావళి నాటికి పరిపూర్ణం చేస్తారు. ఈ ఒక్క రాత్రి చేసే పూజ మనం ఏడాది పొడవునా చేసే పూజతో సమానం. ఈ రాత్రి లక్ష్మీదేవి అత్యంత ప్రసన్నంగా ఉంటుంది. అందుకే వ్యాపారస్తులు, గృహస్థులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కొత్త లెక్కల పుస్తకాలను, అనగా నవఖాత ప్రారంభించి అమ్మవారి ముందు ఉంచి తమ వ్యాపారాలు లాభాల బాట పడాలని, తమ ఇంట్లో ధనలక్ష్మి స్థిరంగా ఉండాలని వేడుకుంటూ ఉంటారు. అటువంటి పవిత్రమైన రోజున అమ్మవారు మన ఇంటికి వస్తున్నప్పుడు మన ఇంటిని ఎంత శుభ్రంగా, ఎంత పవిత్రంగా ఉంచుకోవాలో మీరే ఆలోచించండి. మన ఇల్లు శుభ్రంగానే ఉంది కదా అని చాలామంది అనుకోవచ్చు. రోజు ఊడుస్తూ ఉన్నాం, తుడుస్తూ ఉన్నాం, అయినా మా కష్టాలు ఎందుకు తీరటం లేదు, మా ఇంట్లో డబ్బు ఎందుకు నిలవటం లేదు అని సందేహపడవచ్చు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక సూక్ష్మమైన విషయం ఉంది.
మన ఇల్లు కేవలం భౌతికమైన దుమ్ము ధూళితో మాత్రమే మురికి కాదు. మన ఇంట్లో కంటికి కనిపించిన నకారాత్మక శక్తి అనగా నెగిటివ్ ఎనర్జీ కూడా పేరుకుపోయి ఉంటుంది. మన ఇంటికి వచ్చి వెళ్ళే వారి కన్నుదృష్టి, నరదృష్టి, మన ఎదుగుదలను చూసి వారవలేని వారి ఏడుపు అనగా ఘోష, మన గురించి చెడుగా మాట్లాడే వారి మాటల ప్రభావం, ఇంట్లో జరిగే చిన్న చిన్న గొడవలు, అనారోగ్యాలు ఇవన్నీ కలిసి ఒక రకమైన దరిద్రపు శక్తిగా జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవి అక్క దరిద్ర దేవత స్వరూపంగా ఇంటి మూలల్లో పేరుకుపోయి ఉంటుంది. ఈ దరిద్రపు శక్తి ఉన్నంతకాలం మీరు ఎన్ని లక్ష్మీ పూజలు చేసినా ఆ మహాలక్ష్మి గడప వరకే వచ్చి వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. ఎందుకంటే జ్యేష్ఠాదేవి ఉన్న చోట శ్రీదేవి అనగా లక్ష్మీదేవి ఉండదు. కాబట్టి రేపు దీపావళి అమావాస్య నాడు లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించే ముందు ఆ జ్యేష్ఠాదేవిని, ఆ దరిద్రాన్ని, ఆ నకారాత్మక శక్తిని మన ఇంటి నుండి పూర్తిగా తరిమి కొట్టాలి. దానికి మనం మామూలుగా వాడే సబ్బు నీళ్లు సరిపోవు. శాస్త్రాలలో చెప్పబడిన కొన్ని అత్యంత శక్తివంతమైన వస్తువులను నీటిలో కలిపి ఆ నీటితో ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఆ నీటికి ఉన్న అమోఘమైన శక్తికి ఇంట్లో పేరుకుపోయిన సమస్త దరిద్రము, దిష్టి దోషాలు పటాపంచలైపోతాయి. ఇల్లు పవిత్రంగా ఒక దేవాలయంలా మారి లక్ష్మీదేవిని ఆకర్షించే ఒక దివ్యమైన క్షేత్రంగా తయారవుతుంది. రేపు దీపావళి అమావాస్య రోజున ఉదయం పూట మీరందరూ తప్పకుండా ఆచరించవలసిన శక్తివంతమైన శుద్ధి ప్రక్రియ ఇది. ఇది చేయటం వలన మీ ఇంట్లో ఉన్న పీడ, దరిద్రం, దిష్టి మొత్తం తొలగిపోయి అమ్మవారి రాకకు మీ ఇల్లు సిద్ధమవుతుంది. కావలసిన వస్తువులు: గల్లులుప్పు, దీన్నే సముద్రపు ఉప్పు, దొడ్డుప్పు అని కూడా అంటారు. పసుపు, వంటకు వాడే స్వచ్ఛమైన పసుపు. ఫినాయిల్, ఏదైనా మంచి సువాసన వచ్చే ఫినాయిల్. ఇది కేవలం సువాసన, భౌతిక శుభ్రత కోసం మాత్రమే. ఒక బకెట్ నిండా నీళ్లు. ఈ పరిహారంలో మనం వాడుతున్న వస్తువులు చాలా సామాన్యంగా కనిపించినా వాటి శక్తి అసామాన్యం. శాస్త్రాలలో ఉప్పుకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. సముద్రం నుండి ఉప్పు పుట్టింది. శ్రీ మహాలక్ష్మీదేవి కూడా క్షీరసముద్ర మదనంలోనే ఉద్భవించింది. అందుకే గల్లులుప్పును లక్ష్మీదేవి సోదరిగా భావిస్తారు. గల్లులుప్పుకు నకారాత్మక శక్తిని తనలోనికి పీల్చుకునే అద్భుతమైన గుణం ఉంది. ముఖ్యంగా నరదృష్టి, ఘోష, దిష్టి దోషాలను ఇది సమూలంగా నాశనం చేస్తుంది. గల్లులుప్పు ఉన్న చోట దరిద్రం ఒక్క క్షణం కూడా నిలవలేదు. ఇది మన ఇంటిని ఆధ్యాత్మికంగా శుద్ధి చేస్తుంది. పసుపు అంటే మంగళకరం. ఇది సాక్షాత్తు గురుగ్రహానికి, శ్రీ మహావిష్ణువుకు ప్రతీక. విష్ణువు ఉన్న చోట లక్ష్మి ఉంటుంది. పసుపు కేవలం భౌతికంగా క్రిములను చంపే యాంటీబయాటిక్ మాత్రమే కాదు, ఇది ఆధ్యాత్మికంగా కూడా దుష్టశక్తులను, భూత ప్రేత పిశాచ గణాలను తరిమి కొడుతుంది. పసుపు కలిపిన నీటితో ఇల్లు తుడవటం అంటే మన ఇంటి నేలంతా ఒక పవిత్రమైన రక్షాబంధనం వేయటం లాంటిది. ఇది భౌతిక శుభ్రత కోసం లక్ష్మీదేవికి సుగంధ పరిమళాలంటే ఇష్టం. ఫినాయిల్ వాడటం వలన ఇల్లు శుభ్రపడటమే కాకుండా ఒక మంచి సువాసన వస్తుంది. రేపు దీపావళి అమావాస్య నాడు ఉదయాన్నే నిద్రలేవాలి. మొదటగా ఇల్లంతా చీపురుతో శుభ్రంగా ఊడ్చేయాలి. ఇంటి మూలల్లో, మంచాల కింద, ఫర్నిచర్ వెనుక పేరుకుపోయిన బూజు, దుమ్ము, చెత్త మొత్తాన్ని బయటకు పంపించేవేయాలి. పాత, విరిగిన, పనికిరాని వస్తువులు ఏవైనా ఉంటే వాటిని వెంటనే ఇంటి నుండి తీసి బయటపడేయండి. అవి దరిద్రానికి నిలయాలు. ఇప్పుడు ఒక శుభ్రమైన బకెట్ తీసుకోండి. దానిని పూర్తిగా నీటితో నింపండి. ఆ నీటిలో మొదటగా మీ కుడి చేతితో ఒక గుప్పెడు గల్లులుప్పు వేయండి. వేసేటప్పుడు మా ఇంట్లో ఉన్న సమస్త నకారాత్మక శక్తి, దిష్టి, దరిద్రం మొత్తం ఈ ఉప్పులోనికి లాగబడాలి అని మనసులో బలంగా సంకల్పం చెప్పుకోండి. ఆ తర్వాత అందులో ఒక చిన్న చెంచా పసుపు వేయండి. అమ్మా, నా ఇంటిని మంగళకరంగా, పవిత్రంగా మార్చు అని కోరుకోండి. చివరిగా ఒక మూత ఫినాయిల్ పోయండి. ఇప్పుడు ఆ నీటిని మీ చేతితో బాగా కలపండి. ఇప్పుడు ఒక శుభ్రమైన మాప్ లేదా బట్టను తీసుకొని ఈ దివ్య జలంతో ముంచి ఇల్లంతా తుడవడం ప్రారంభించాలి. ఇల్లు తుడవడం ఎప్పుడు ఇంటి లోపల గదుల నుండి ప్రారంభించి చివరిగా హాలు తుడుచుకుంటూ సింహద్వారం వద్దకు రావాలి. అంటే మనం దరిద్రాల్ని లోపల నుండి బయటికి తుడుచుకుంటూ వస్తున్నామని అర్థం. ఇంటి మూలలను, తలుపుల వెనుక భాగాలను ముఖ్యంగా శుభ్రం చేయాలి. అక్కడే నకారాత్మక శక్తి ఎక్కువగా దాగి ఉంటుంది. ఇల్లంతా తుడిచిన తర్వాత ఆ బకెట్లో మిగిలిన మురికి నీటిని పొరపాటున కూడా ఇంట్లోనే బాత్రూమ్ లేదా షింక్లో పారపోయకూడదు. ఆ నీటిని తీసుకుని వెళ్ళి ఇంటికి దూరంగా బయట రోడ్డు పక్కన ఉన్న డ్రైనేజీలో కానీ, ఎవరూ తొక్కని ప్రదేశంలో కానీ పోసేయాలి. ఆ బకెట్ను కూడా శుభ్రంగా కడిగి ఇంట్లోకి తేవాలి. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఇంట్లో సాంబ్రాణి లేదా మంచి సువాసన వచ్చే అగరబత్తులు వెలిగించండి.
ఆ పొగను ఇల్లంతా చూపించండి. ఇప్పుడు చూడండి, మీ ఇల్లు ఎంత పవిత్రంగా, ప్రశాంతంగా, తేలికగా అనిపిస్తుందో. మీ ఇంట్లో పేరుకుపోయిన దరిద్రం, పీడ మొత్తం తొలగిపోయి మీ ఇల్లు ఒక దేవాలయంలాగా మారిపోతుంది. ఇలా సిద్ధం చేసుకున్న ఇంట్లో రేపు సాయంత్రం ప్రదోషకాలంలో గడపకు పసుపు కుంకుమ రాసి మామిడి తోరణాలు కట్టి ఇంటి నిండా దీపాలు వెలిగించి ఆ శ్రీ మహాలక్ష్మీదేవికి భక్తితో పూజ చేయండి. అమ్మవారు మీరు చేసిన ఈ శుద్ధికి, మీ భక్తికి మెచ్చి నేరుగా మీ ఇంట్లోకి అడుగుపెట్టి మీ ఇంట్లో శాశ్వతంగా కొలువుండి మీపై కోట్ల వర్షం కురిపించటం ఖాయం. ఈ అమావాస్య సోమవారంతో కలిసి వచ్చింది కనుక దీనిని సోమావతి అమావాస్య అని, సోమ అమావాస్య అని కూడా అంటారు. దీపావళి అమావాస్య, సోమావతి అమావాస్య కలిసి రావటం అంటే మామూలు విషయం కాదు. అందులోనూ ఇది కార్తీక మాసం స్టార్ట్ అవ్వడానికి ముందు వస్తుంది. కార్తీక మాసం అన్న, సోమావతి అమావాస్య అన్న శివుడికి ఎంతో ఇష్టం. కాబట్టి ఈ అమావాస్య రోజు గుర్తుపెట్టుకుని ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు, కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది. 4 వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. శివుని అనుగ్రహం కూడా లభిస్తుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేస్తుంది. ఈ అమావాస్య రోజున ఈ వస్తువులను కొంటే చాలు, ఇంట్లో అష్టైశ్వర్య వర్షం కురుస్తుంది. కాబట్టి ఈ రోజున మీరు ఈ వస్తువులను ఖచ్చితంగా కొనుగోలు చేయండి. ఈ వస్తువులు అత్యంత పవిత్రమైనవి, చాలా శక్తివంతమైనవి, అమ్మవారికి ఎంతో ఇష్టమైనవి. కాబట్టి ఈ వస్తువులను మీరు కొనడం వల్ల మీకు చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. ఉండే కష్టాలు తొలగిపోతాయి. మీ జీవితాన్ని ఈ వస్తువులు అద్భుతంగా మార్చేస్తాయి. కాబట్టి ఈ వస్తువులను మీరు మీ ఇంటికి తెచ్చుకోండి. ఈ వస్తువులు అందరికీ అందుబాటులో ఉంటాయి. వీటికి మనమేమీ పెద్దగా డబ్బు ఖర్చు పెట్టవలసిన అవసరం కూడా లేదు. చాలా చిన్న వస్తువులు, కానీ వాటి వల్ల మనకు మంచి లాభాలు కలుగుతాయి. ఈరోజు మీరు ఏం చేసినా చేయకపోయినా ఈ 2 వస్తువులు కొని తెచ్చుకుంటే మాత్రం లెక్కలేనంత ఐశ్వర్యం వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. శివుడి అనుగ్రహం కూడా లభిస్తుంది. సంవత్సరం అంతా కూడా ధనానికి లోటు ఉండదు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఈ అమావాస్య రోజు ఇంటికి తెచ్చుకోవలసిన వస్తువుల్లో మొదటి వస్తువు ఏమిటి అంటే పసుపు. అమావాస్య రోజున మనం పసుపుని ఇంటికి తెచ్చుకుంటే చాలా చాలా మంచిది. పసుపును ఇంటికి తెచ్చుకుంటే శివుడు మనల్ని ఇష్టపడతాడు. అంతేకాదు లక్ష్మీదేవి స్వరూపం పసుపు. ఈరోజు పసుపుని ఇంటికి తెచ్చుకోవటం వలన తరగని ఐశ్వర్యంతో పాటు చక్కటి యోగాలు కూడా కలుగుతాయి. అష్టైశ్వర్యాలు ప్రాప్తించేలాగా ఆ లక్ష్మీదేవి చూసుకుంటుంది. పసుపు మంగళకరమైనది, శుభకరమైనది కనుక ఇంట్లో శుభకార్యాలు జరగట్లేదని బాధపడేవారు ఎన్నో ఏళ్ల నుండి మా ఇంట్లో అస్సలు ఏ శుభకార్యం జరగట్లేదు అని దిగులు పడేవారు ఈ రోజున పసుపుని ఇంటికి తెచ్చుకోవటం వలన ఇంట్లో ఏదో ఒక శుభకార్యం జరుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. పురాణాల ప్రకారం ఈరోజు పసుపుని ఇంటికి తెచ్చుకుంటే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. చెడు అనేది ఇంట్లో నుండి బయటకు పోతుంది. లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉంటుంది. స్థిర నివాసాన్ని ఏర్పరచుకుంటుంది. ఈరోజు తెచ్చుకున్న పసుపును శరీరానికి రాసుకుని స్నానం చేసుకోవచ్చు, లేదా కాళ్లకు రాసుకోవచ్చు, లేదా పూజలకు ఉపయోగించుకోవచ్చు, లేదా వంటగదిలో పెట్టుకొని వంటల్లో కూడా వాడుకోవచ్చు. మీ ఇష్టం, ఎలా అయినా సరే వాడుకోవచ్చు. కాబట్టి ఈ అమావాస్య రోజు తప్పకుండా ఈ 10 రూపాయలు పెట్టి పసుపు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోండి. లేదు మేము పసుపుతో పరిహారం చేద్దాం అనుకున్నాం అనేవారు కొంచెం పసుపును గ్లాసుడి నీటిలో వేసి కొద్దిగా ఈ పసుపు నీటిని హాల్లో పెట్టుకొని రాత్రంతా ఉంచి తెల్లారిన తర్వాత ఆ నీటిని తీసుకుని వెళ్ళి బయటపడేయండి. ఇలా కనుక చేసుకుంటే మీ ఇంట్లో ఉండే దురదృష్టం మొత్తం కూడా బయటకు వెళ్ళిపోతుంది. మీరు అదృష్టవంతులుగా మారిపోతారు. లక్ష్మీ అమ్మవారు అనుగ్రహించి కావలసినంత ఆస్తిని, ఐశ్వర్యాన్ని ఇస్తారు. కాబట్టి పసుపుతో ఈ పరిహారం చేసి చక్కటి ఫలితాలను పొందండి. అంతేకాదు ఈరోజు పసుపుని ఇంటికి తెచ్చుకోవటం వలన ఇంట్లో మంగళకరమైన కార్యాలు జరుగుతూ ఉంటాయి కనుక అందరూ కూడా ఈ అమావాస్య రోజు పసుపుని ఇంటికి తెచ్చుకోండి. ఇక ఈ అమావాస్య రోజు ఇంటికి తెచ్చుకోవలసిన 2వ వస్తువు ఏమిటి అంటే యాలుక్కాయలు. యాలుక్కాయలు అంటే లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతుంది. అమ్మవారికి యాలకులన్నా, యాలుక్కాయల పరిహారమన్నా, యాలకులు ఇంటికి తెచ్చుకోవటం అన్నా ఎంతో ప్రీతి. ఈరోజు అంటే ఇలాంటి తిథి వారము కలిసి వచ్చిన రోజున యాలుక్కాయలు ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం, ఐశ్వర్యము కలిసి వస్తాయి. తరగని ఆస్తి మన సొంతమవుతుంది. అమ్మవారి కరుణా కటాక్షాలు లభిస్తాయి. ధనలాభం కలుగుతుంది. చాలామంది ధనం విషయంలో ఎంతో ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ధనం రావటం లేదని, సంపాదించింది మిగలటం లేదని, ఎంత సంపాదించినా మా బ్రతుకులు మారటం లేదని బాధపడిపోతూ ఉంటారు.
ఈరోజు తప్పకుండా యాలకుల ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకోండి. దీనికోసం మీరు పెద్దగా ఖర్చు చేయవలసిన అవసరం కూడా లేదు. 5 రూపాయల యాలుక్కాయల ప్యాకెట్ను తెచ్చుకున్నా చాలు. చాలా మంచి శుభ ఫలితం కలుగుతుంది. మీ జీవితం మారిపోతుంది. కనుక ఈరోజు యాలుక్కాయల ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకుంటే చాలా మంచిది. 5 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు ఇలా మీ వీలును బట్టి చిన్న యాలుక్కాయల ప్యాకెట్ను తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత ఈరోజు తిథి వారము బాగుంది కాబట్టి ఇంటిని శుభ్రం చేసుకున్న తర్వాత ఇంట్లో దేవుడి ఫోటో ముందు యాలుక్కాయల ప్యాకెట్లో నుండి 4 యాలుక్కాయలను తీసి దేవుడి ఫోటో ముందు పెట్టి పూజించండి. పూజ అంటే చిన్నగా పూజ చేసి 4 యాలుక్కాయలను దేవుడి ముందు పెట్టండి. తర్వాత సంకల్పం చెప్పుకోండి. దేవుడా, నాకు ధనం కావాలి, డబ్బు కావాలి. 2025లో మాకు ధనం ప్రవాహంలాగా రావాలని, డబ్బుకు లోటు ఉండకూడదని, ఇబ్బందులు తొలగిపోవాలని సంకల్పం చెప్పుకోండి. తర్వాత ఆ 4 యాలుక్కాయలను తీసేసి ఇంట్లో వారందరూ కూడా ఒక్కొక్కటి తినేయండి. 4 యాలకులే పెట్టాలని లేదు. మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని యాలుక్కాయలు పెట్టేసి తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క యాలుక్కాయను తినేయండి. ఇలా తింటే మీ సుడి తిరిగిపోతుంది. కావలసినంత ధనం వస్తుంది, డబ్బు వస్తుంది, తిరుగుండదు. కాబట్టి ఈ అమావాస్య రోజు తెచ్చుకుంటే పసుపును తెచ్చుకోండి లేదా యాలుక్కాయల ప్యాకెట్ను తెచ్చుకోండి. 2 తెచ్చుకుంటే మంచిది. లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. కావలసినంత ఐశ్వర్యం వస్తుంది. 2 తెచ్చుకోలేని వారు కనీసం ఈ రెండిటిలో ఏదో ఒక వస్తువును తెచ్చుకున్నా చాలు. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. ఈ 2 కాదు, ఈరోజు డమరుకాన్ని కొని తెచ్చుకున్న తిరుగులేని రాజయోగం పడుతుంది. శివుడికి డమరుకం అంటే చాలా ఇష్టం. డమరుకం శబ్దం అన్న శివుడికి మహాప్రీతి. అందుకే శివుడి చేతిలో ఎప్పుడూ డమరుకం ఉంటుంది. డమరుకం నుండి వెలువడే శబ్దాలే భాషగా మారాయని సనాతన ధర్మం చెప్తోంది. శివుడు తాండవం చేసినప్పుడు డమరుకం మోగిస్తాడు. డమరుకం అంటే చిన్న డ్రమ్ లాంటి వాయిద్యం. డమరుకం అంటే శివుడికి చాలా ఇష్టం కాబట్టి సోమావతి అమావాస్య రోజు లేదా సోమావతి అమావాస్యలోపు ఒక చిన్న డమరుకం కొని తెచ్చుకోండి. డమరుకాలు పూజా స్టోర్స్లో దొరుకుతాయి. కనుక సోమావతి అమావాస్య రోజు ఒక చిన్న డమరుకాన్ని కొని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి. ఇలా పెట్టుకోవటం వలన శివుడి అనుగ్రహం లభిస్తుంది. లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ఇలా తెచ్చుకున్న డమరుకాన్ని అప్పుడప్పుడు ఇంట్లో వాయిస్తే ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. కాబట్టి అందరూ కూడా ఈ సోమావతి అమావాస్య రోజు ఒక డమరుకాన్ని కొని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకొని తరతరాలకు తరగని ఐశ్వర్యాన్ని పొందండి. డమరుకం ఆప్షనల్. మీకు కావాలంటే కొనుక్కొని ఈరోజు ఇంటికి తెచ్చుకోండి. ఇలా డమరుకాన్ని ఇంటికి తెచ్చుకోవటం వలన ఇంట్లో ఉండే దుష్టశక్తులు, నెగిటివ్ ఎనర్జీ అన్నీ కూడా పోతాయి. ఇంట్లో వారిని అదృష్టం వరిస్తుంది, దరిద్రం పోతుంది, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అలాగే ఈరోజు ఆవాలు కూడా కొని తెచ్చుకోవచ్చు. ఆవాలు అంటే నల్ల ఆవాలు ఉంటాయి కదా, ఆ ఆవాలంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. కాబట్టి ఈరోజు ఆవాలను ఇంటికి తెచ్చుకోవాలి. ఆవాలు ఇంటికి తెచ్చుకుంటే ఆ ఆవాలతో పాటు లక్ష్మీదేవి మన ఇంట్లో చేరుతుందని మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఆవాలను ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఆ ఆవాలతో మీరు అనేక రకాల పరిహారాలు చేసుకోవచ్చు. లేదంటే వీటిని కూడా మీరు రోజువారీగా వంటల్లో వాడుకోవచ్చు. అలా కూడా ఫలితాలు ఉంటాయి. ఈ ఫలితాలను చూసి మీరే ఆశ్చర్యపోతారు, షాక్ అయిపోతారు. కాబట్టి ఇలా ఆవాలను ఇంటికి తెచ్చుకోండి. చిన్న ఆవాల ప్యాకెట్ తెచ్చుకోండి. మరీ పెద్దది తెచ్చుకోవాలని రూల్ ఏమీ లేదు. మనకు దొరుకుతూ ఉంటాయి కదా, 10 రూపాయలు, 20 రూపాయలు పెడితే చిన్న చిన్న ఆవాల ప్యాకెట్లు వస్తాయి. అవి ఇంటికి తెచ్చుకోండి. మీరు ఒక్కటే తెచ్చుకోవాలని రూల్ ఏమీ లేదు. అలానే మీరు పెద్ద ప్యాకెట్ తెచ్చుకోవాలని రూల్ ఏమీ లేదు. మీకు నచ్చింది, మీ స్తోమతకు తగ్గట్టు, మీ అవసరాన్ని బట్టి మీకు నచ్చింది, మీకు ఏది కావాలో అది తెచ్చుకోండి, సరిపోతుంది. ఆవాలు తెచ్చుకున్న తర్వాత అమ్మవారి పటం ముందు కాసేపు పెట్టి ఉంచి తర్వాత తీసేసి ఆ ఆవాలతో పరిహారం చేసుకోవచ్చు. లేదంటే వంటలలో వాడుకోవచ్చు. ఈరోజు ఆవాలను కొన్ని తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు మనకు ఐశ్వర్యం కూడా లభిస్తుంది. చక్కటి అభివృద్ధి ఉంటుంది. మన ద్వారాలు తెరుచుకోవటంతో పాటు ధనం అనేది మన దగ్గరకు ఆకర్షించడానికి కూడా అవకాశం అనేది అధికంగా ఉంటుంది. కాబట్టి ఆవాలను తప్పనిసరిగా మీ ఇంటికి తెచ్చుకోండి. తెచ్చుకొని మీరు పరిహారాలు చేసుకోవచ్చు, వంటల్లో వాడుకోవచ్చు. పరిహారం చేయాలనుకునేవారు 1 స్పూన్ ఆవాలను ఒక గాజు గ్లాసులో వేసి తర్వాత ఆ గ్లాసులో నీళ్లు పోసి ఆ నీటిలోనే చిటికెడంత పసుపుని వేసేసి ఆ తర్వాత వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసి ఆ గ్లాసును మీ చేతిలో పట్టుకొని ఒక్కసారి ఇల్లంతా తిరగండి.
లాస్ట్లో ఈ గ్లాసును తీసుకుని వెళ్ళి వంటగదిలో ఒక మూలన పెట్టి 24 గంటల పాటు వదిలివేయండి. 24 గంటల తర్వాత ఆ నీటిని తీసి షింకులో పారబోయండి, లేదంటే ఎక్కడైనా డ్రైనేజ్లో పారబోసేయండి. ఆవాలతో ఇలా చేస్తే ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం పోతుంది, ధన రాబడి పెరుగుతుంది. కాబట్టి దీపావళితో కలిసి వస్తున్న ఈ సోమావతి అమావాస్య రోజు అందరూ కూడా గుర్తుపెట్టుకొని ఈ 4 వస్తువుల నుండి 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోండి. ఈ 4 వస్తువుల్లో మీరు 2 వస్తువులను తెచ్చుకోండి. మీకు ఏవైతే అవసరం ఉంటాయో అవి తెచ్చుకోండి. అన్నీ తెచ్చుకోవాలని రూలేమీ లేదు. ఇలా వీటిల్లో నుండి ఏవో ఒక 2 వస్తువులు తెచ్చుకోవటం వలన మంచి ఫలితం వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం, శివయ్య అనుగ్రహం లభిస్తుంది. కాబట్టి ఇలా 2 వస్తువులనైనా సరే మీ ఇంటికి తెచ్చేసుకోండి. అలా తెచ్చుకుంటే మీకే మంచిది. పట్టిందల్లా బంగారం అవుతుంది. కోట్లకు అధిపతులు అయిపోతారు. ఇక మీకు కూర్చొని తిన్నా తరగని ఆస్తి వస్తుంది. అలానే అమ్మవారు మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చొని మీకు కావాల్సినంత ఐశ్వర్యం కూడా ఇస్తుంది. కాబట్టి ఇలా ఈ విధంగా మీరు 2 వస్తువులను తెచ్చుకోండి. శుభ ఫలితాలను పొందండి, ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.